ఇటీవల వచ్చిన వరదలకు ఇసుక మేట వేసిన పంట పొలాలను ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఇసుక మేటలను తొలగించాలని మరియు టిడ్కో ఇండ్ల లబ్ధిదారులను ఆదుకోవాలని కోరిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం గురించి మాట్లాడుతూ శాసనసభ సమావేశంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ సెప్టెంబరులో వచ్చినటువంటి వరదల వలన జగ్గయ్యపేట నియోజకవర్గంలో మున్నేరు పాలేరు వరదకు పంట పొలాలు దెబ్బతిని ఇసుక మేటలు వేయడం ఓండ్రు కొట్టుకుపోవడం జరిగింది. ఇసుక మేటలు తీయాలన్నా ఓండ్రు మట్టిని తీసివేయాలన్నా రైతులకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందువలన రైతులు చాలా నష్టపోతున్నారని ఆ యొక్క పనిని సెంట్రల్ గవర్నమెంట్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో చేర్చి ఇసుక మేట్లను మరియు ఓండ్రు కొట్టుకుపోయిన వాటిని పూర్తి చేయించాలని కోరారు. దీనికి సమాధానంగా మంత్రివారు సమాధానం ఇస్తూ ఇది చాలా చక్కనైన పరిష్కార మార్గమని ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా చూస్తామని సమాధానం ఇచ్చారు. మొదలుపెట్టి అసలు పూర్తిగా ఉండిపోయిన అధ్యక్ష, దాని ముఖ్య కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యం కావచ్చు, నిధులు మళ్లించడం వల్ల అది తీరిన కళ్ళగా అందరం ద్రాక్ష పంటిగా ఉండిపోయింది అధ్యక్ష. దీనిలో ప్రత్యేకంగా ఇప్పటికి కూడా పూర్తి కాకుండా ఈఎంఐలు కట్టాలన్నా తీసుకొచ్చిన వడ్డీలు కట్టాలన్నా సరే లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. నా యొక్క సూచన ప్రభుత్వానికి, లబ్ధిదారులకు లోన్ రావడం కష్టం అధ్యక్ష. సిబిల్ స్కోర్ లేకపోవడం వల్ల, వయసు మీరిపోవడం వల్ల ప్రభుత్వం ప్రత్యేకంగా దీన్ని అట్కోదర లోన్ తీసుకోవడమో లేక ప్రభుత్వం ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకొని పూర్తి చేసిన తర్వాత లబ్ధిదారులకి వాయిదాల వాయిదాగా ఇస్తే తప్ప ఇల్లు పూర్తి కావు. అందులో ప్రభుత్వం దీన్ని ఆలోచించి టిట్కో వర్సింగ్ పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాను అధ్యక్ష.